పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి భారత్ క్యాప్చర్ చేయగలుగుతుందా అంటే ఎస్, తప్పకుండా చేయగలుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని 30% భాగాన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది. 10% భాగం చైనా ఆధీనంలో ఉంది. మిగతా 60% ఇండియాలో ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో ఎలా కాశ్మీర్లోని ఈ POK అనబడే ఏరియాను పాకిస్తాన్ ఆక్రమించింది, ఇంతవరకు ఎందుకు ఇండియా POKను తిరిగి క్యాప్చర్ చేయలేకపోయింది, ఎందుకు POK అనబడే ఈ ఏరియా ఇండియా, పాకిస్తాన్ మరియు చైనాకు అంత ఇంపార్టెంట్, ఇండియా POKను క్యాప్చర్ చేయాలంటే ఎటువంటి వార్ స్ట్రాటజీస్ను ఉపయోగించాలి, ఎలాంటి డిప్లొమాటిక్, మిలిటరీ, ఎకనామికల్ అండ్ జియో పొలిటికల్ వ్యూహాలను రచించాలి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. 1947 ఆగస్ట్ 15న ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ సమయంలో బ్రిటిష్ ప్రిన్స్లీ స్టేట్స్కు 3 ఆప్షన్ ఇచ్చింది. ఒకటి ఇండియాలో జాయిన్ అవ్వమని, 2 పాకిస్తాన్లో కలిసిపోమని, ఇక 3వ ఆప్షన్ ఇండిపెండెంట్ రాజ్యాలుగా రూల్ చేసుకోమని. అప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్కు రాజైన మహారాజా హరి సింగ్కు మరియు ఆ రాజ్యంలోని కొంతమంది ప్రజల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ను ఏ దేశంలో కలపాలి అనే విషయంలో కాన్ఫ్లిక్ట్లు మొదలయ్యాయి. ఆ రాజ్యంలో జరుగుతున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ను అడ్వాంటేజ్గా తీసుకున్న పాక్ సైన్యం నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని పస్తూన్ ట్రైబ్స్ను జమ్మూ అండ్ కాశ్మీర్ను ఆక్రమించడానికి పంపింది. ఈ పస్తూన్ ట్రైబ్స్కు కావాల్సిన వెపన్స్ అండ్ అమ్యునిషన్స్ను పాకిస్తాన్ ఆర్మీ ప్రొవైడ్ చేసింది. పాకిస్తాన్ కుట్రను గ్రహించిన మహారాజా హరి సింగ్ అక్టోబర్ 24న సహాయం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఆర్జించారు. అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు సహాయం చేయడానికి ఒక కండిషన్ పెట్టారు, అదే జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాన్ని ఇండియాలో కలపాలని. దీనికి మహారాజా హరి సింగ్ ఒప్పుకొని టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ను భారత్లో అఫీషియల్లీ కలిపి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక అగ్రిమెంట్లో సైన్ చేశారు. వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీను జమ్మూ అండ్ కాశ్మీర్కు డిప్లాయ్ చేశారు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ పాకిస్తాన్ ఆర్మీను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న పస్తూనీ తిరుగుబాటుదారుల్ని వెనక్కి నెట్టింది. కానీ అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి LOC బార్డర్ వరకు ఆక్రమించి అన్ని ముఖ్యమైన ఏరియాస్లో మంచి పొజిషన్స్ తీసుకుని ఉంది. దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఇండియన్ ఇంటర్నల్ మ్యాటర్ అయిన ఈ ఇష్యూను జవహర్ లాల్ నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 1948లో యునైటెడ్ నేషన్స్ పాకిస్తాన్ ఆర్మీను POK నుండి వెనక్కి వెళ్ళిపోవాలని రెజల్యూషన్ 47 పాస్ చేసింది. పాకిస్తాన్ను POK నుండి కుక్కల్ని తరిమి కొట్టినట్లు తరిమి కొట్టకుండా యునైటెడ్ నేషన్స్ దృష్టికి తీసుకెళ్లడం మనం చేసిన అతిపెద్ద మిస్టేక్. బికాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూస్ ఈజ్ ఇండియన్ ఇంటర్నల్ ఇష్యూ. సో పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ పంపిన రెజల్యూషన్ను లెక్క చేయలేదు. ఇక ఈ ఇష్యూ యునైటెడ్ నేషన్స్ దృష్టికి మనమే తీసుకెళ్ళాం కాబట్టి యుద్ధం కూడా చేయలేము. అప్పటి మన నాయకులు చాలా శాంతి ప్రియులలాగా ఉండటం కూడా యుద్ధం కొనసాగించలేకపోవడానికి ఇంకొక రీజన్. ఫైనల్లీ 1949లో కరాచీ అగ్రిమెంట్ ద్వారా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ లైన్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ సీజ్ ఫైర్ లైన్నే మనం LOC అంటాం. LOCకు అవతల ఉన్న ఈ టోటల్ ఏరియానే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. అడుక్కునే వాడికి బుడుక్కున్నోడు తోడు అన్నట్లుగా పాకిస్తాన్ 1963లో POKలోని 5000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అయిన సాక్షమ్ వ్యాలీను చైనాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇండియా ఇప్పటికీ కూడా POK ఇండియా యొక్క అభిన్న భాగంగా గుర్తిస్తుంది. మొన్న రీసెంట్గా జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీట్లో కూడా ఇండియన్ UN స్పోక్స్ పర్సన్ స్నేహ దూబే ఇదే ప్రస్తావనను తెచ్చింది. తక్షణమే పాకిస్తాన్ POK నుండి వెనక్కి వెళ్ళిపోవాలి అని చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్గా చెప్పింది. POK ఇండియా పాకిస్తాన్కు ఒక్కటే కాదు, చైనాకు కూడా చాలా ఇంపార్టెంట్. POK స్ట్రాటజికలీ చాలా మంచి లొకేషన్లో ఉండడమే దీనికి గల రీజన్. ఇవి పాకిస్తాన్లో ఉన్న గ్వాదార్ అండ్ కరాచీ పోర్ట్స్. ఈ 2 పోర్ట్స్లో గ్వాదార్ అనే పోర్ట్ యొక్క పూర్తి కంట్రోల్ను పాకిస్తాన్ చైనాకు ఇచ్చేసింది. ఇప్పుడు చైనా ఈ గ్వాదార్ పోర్ట్ నుండి చైనా వరకు ఒక రోడ్ను వేసింది. ఈ రోడ్ పేరే CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ CPEC రోడ్ను చైనా POK మీదుగా కడుతోంది. ఈ CPEC ప్రాజెక్ట్ కోసం చైనా చాలా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసింది. ఈ CPEC ప్రాజెక్ట్ ఎందుకు చైనాకు ఇంపార్టెంట్ అంటే, చైనా మిడిల్ ఈస్ట్ దేశాల్లో వ్యాపారం చేయాలంటే ఇలా సౌత్ చైనా సీ నుండి మలాకా స్ట్రైట్ మీదుగా ఇండియన్ ఓషన్ గుండా వెళ్ళాలి. చైనాకు ఒకే ఒక్క భయం ఏంటంటే, ఒకవేళ చైనాకు ఇండియాతో యుద్ధం జరిగినా లేక ఇండియాతో రిలేషన్స్ చెడిపోయినా ఇండియన్ నేవీ మొదటగా బ్లాక్ చేసేది ఈ మలాకా స్ట్రీట్ ఏరియానే. ఈ ఏరియా బ్లాక్ అయితే చైనాకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగడం చాలా కష్టమవుతుంది అండ్ వ్యాపార పరంగా కూడా చాలా నష్టపోతుంది. సో చైనా ఈ CPEC ప్రాజెక్ట్ ద్వారా అన్ని చైనీస్ గూడ్స్
ట్రక్స్ ద్వారా బై రోడ్ గ్వాదర్ పోర్ట్కు చేరుకుంటాయి. గ్వాదర్ నుండి బై సీ మిడిల్ ఈస్ట్ దేశాలకు చైనీస్ గూడ్స్ను సప్లై చేస్తుంది. దీనివల్ల చైనాకు టైం మిగులుతుంది, ఫ్యూల్ మిగులుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియాను కూడా బైపాస్ చేయగలుగుతుంది. ఇండియా కనుక తిరిగి POKను లాగగలిగితే ఇది చైనా మీద ఇండియా చేసే అతిపెద్ద గెలిపోతుంది. ఇక జోగ్రఫికలీ POK పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనాతో బార్డర్ను షేర్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్లో తాలిబాన్ను కౌంటర్ చేయడానికి POK ఏరియా ఇండియాకు ఒక స్ట్రాటజికల్ మిలిటరీ బేస్గా ఉపయోగపడేది. ఎందుకంటే POK డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ను షేర్ చేస్తుంది. ఒకవేళ POK ఇండియా కంట్రోల్లో వచ్చేస్తే ఇండియా డైరెక్ట్గా సెంట్రల్ ఏషియన్ దేశాలతో, అక్కడి నుంచి యూరోప్, రష్యా దేశాలతో వ్యాపారం చేయవచ్చు. అన్లైక్ ఇప్పుడు మనం ఇరాన్లో చాబహార్ పోర్ట్ కట్టడానికి గల కారణం సెంట్రల్ ఏషియా మరియు యూరోప్ దేశాలని యాక్సెస్ చేయడానికే. ఈ రూట్ ఇండియన్ గూడ్స్ను బై సీ ముంబై నుండి ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్టుకు చేరిస్తే అక్కడి నుంచి బై రోడ్ అండ్ రైల్ వయా ఆఫ్ఘనిస్తాన్ మనం సెంట్రల్ ఏషియా మరియు యూరోప్ దేశాలను చేరుకోవచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ పరంగా POK వాటర్ అండ్ మినరల్ రిసోర్సెస్తో నిండుగా ఉంది. మిలిటరీ పరంగా చూస్తే POK టోపోగ్రఫికలీ ఇండియన్ మిలిటరీకు చాలా ఇంపార్టెంట్. అది ఎలాగంటే POKలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఈ కొండల యొక్క ఎలివేషన్ పాకిస్తాన్ వైపున ఉన్న కాశ్మీర్లో తక్కువగాను, ఇండియా వైపున ఉన్న కాశ్మీర్లో ఎక్కువగాను ఉండడం వల్ల యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఈజీగా POK కొండలను ఎక్కి మంచి మంచి పొజిషన్స్ తీసుకుంటుంది. కానీ ఇండియా వైపు కాశ్మీర్లో కొండల ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల ఇండియన్ ఆర్మీకి ఇది ఒక మైనస్ పాయింట్. ఇండియా ఎందుకు ఇప్పటి వరకు POKను క్యాప్చర్ చేయలేదు అంటే మొదటగా ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పొలిటికల్ విల్. POKను క్యాప్చర్ చేయడానికి ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా బలంగా ప్రయత్నించలేదు, దానికి కావాల్సిన వ్యూహాలు రచించలేదు. POK మీద ఇండియా అటాక్ చేస్తే చైనీస్ ఊరికే ఉండరు, చైనా ఇండియా మీద అటాక్ చేస్తుంది. 2 ఫ్రంట్ వార్ చేయడం వల్ల ఇండియా ఎకనామికలీ నష్టపోతుంది అని ఇంతవరకు మనం POKను పాకిస్తాన్ నుండి లాగడానికి ప్రయత్నించలేదు. ఇండియాకు ఉన్న నో వార్ ఎట్ ఫస్ట్ పాలసీ అంటే ఇండియాకు ఒక పాలసీ ఉంది. అదేంటంటే ఇండియా మొదటగా ఏ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించదు, కానీ ఎవరైనా ఇండియా పైన అటాక్ చేస్తే మాత్రం తీవ్రంగా రిటాలియేట్ అవుతుంది. బహుశా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. POKలోని ప్రజల యొక్క ఎథనిసిటీ అండ్ రిలీజియస్ ఐడియాలజీ డిఫరెన్సెస్, యాంటీ ఇండియా అండ్ ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్స్ వల్ల ఇండియా POKకు కనెక్ట్ అవ్వలేదు. ఇండియా POKను ఎలా క్యాప్చర్ చేయగలుగుతుంది అంటే ఇండియా పాక్ 2 దేశాలు న్యూక్లియర్ పవర్ కంట్రీస్ కావడం వల్ల ఎటువంటి యుద్ధమైన అణుబాంబు ప్రయోగానికి దారితీసే అవకాశం ఉండడం వల్ల ఇండియా ముందు నుండి దీన్ని ఒక ఆపరేషన్ లేదా సర్జికల్ స్ట్రైక్ లాగానే ప్లాన్ చేయాలి. ఈ ఆపరేషన్కు సాలిడ్ ప్లానింగ్ అవసరం ఉంటుంది. ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రోల్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఇండియన్ నేవీ ప్లే చేస్తుంది. ఇండియా ముందుగా మన ఇండియన్ నేవీను ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేయాలి. అక్కడ నేవల్ డ్రిల్స్ను ప్రారంభించాలి. ఇండియన్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ను ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేయాలి. పాక్ చైనాకు డౌట్ రాకుండా ఇండియన్ ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ డివిజన్స్ను పెద్ద మొత్తంలో LOCలో డిప్లాయ్ చేయాలి. POKను పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఇండియన్ ఆర్మీ ఈ గిల్గిత్ బల్తిస్తాన్ను ఫస్ట్ గెలవాలి. ఇక్కడ ఎత్తైన కొండలు ఉండడం వల్ల మౌంటైనియర్ వార్ఫేర్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన ఇండియన్ పారా SF కమాండోస్ రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకోవైపున ఇండియన్ ఫారెన్ డిప్లొమాట్స్ అన్ని డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఒక లాబీను క్రియేట్ చేసి US, యూరోప్ దేశాలకు ఇండియాకు ఇంటిగ్రల్ పార్ట్ అయిన POKను తిరిగి దక్కించుకునే అబ్సల్యూట్ రైట్ ఇండియాకు ఉంది అనే విధంగా అందరి మైండ్ను సెట్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల తాలిబాన్కు సపోర్ట్ చేసినందుకు గాను పాకిస్తాన్ పైన US, యూరోప్ దేశాలు చాలా గుర్రుగా ఉన్నాయి. ఇక రష్యా ఇండియాకు క్లోజ్ ఫ్రెండ్ అండ్ హిస్టారికలీ కనుక చూస్తే పాకిస్తాన్ అంటే ముందు నుండి రష్యాకు ఇష్టం లేదు. సో అగ్రరాజ్యాలు పాకిస్తాన్ను సపోర్ట్ చేయవు అండ్ రానున్న రోజుల్లో పాకిస్తాన్ పైన గ్లోబల్ లెవెల్లో శాంక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోవైపు ఇండియన్ ఆర్మీ POKలో పాకిస్తాన్ యొక్క కీ పోస్ట్, అమ్యునేషన్ యార్డ్స్, కొండలపైన ఉన్న స్ట్రాటజిక్ పోస్టులను ఐడెంటిఫై చేస్తుంది. ఇండియన్ ఆర్మీ యూనిట్స్ను LAC వద్ద మరియు ఇండియన్ చైనీస్ బార్డర్లో కూడా డిప్లాయ్ చేసి అక్కడ అన్ని మిలిటరీ ఆయుధాలు అండ్ సరిపడా అమ్యునేషన్స్ను డిప్లాయ్ చేయాలి. ఇక ఇక్కడి నుంచే వార్ గేమ్స్ స్టార్ట్ అవుతుంది. సడన్గా ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్ బార్డర్స్లో మరియు ఇండియన్ ఓషన్లో ఎక్కువయ్యేసరికి పాకిస్తాన్ అండ్ చైనా ఒక డైలమాలో పడతారు, జాగ్రత్త పడతారు, ఏదో జరగబోతోంది అని సందేహపడతారు. వన్ ఫైన్ హోలీ నైట్ ఇండియన్ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ నుండి కొన్న ఎయిర్ మిజైల్స్ ద్వారా POKలోని అన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ను పేల్చిపరేస్తుంది. సైమల్టేనియస్లీ LOC బార్డర్ దగ్గర ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉన్న ఇండియన్ ఆర్మీ LOC బార్డర్ దాటి POKలోని ఒక్కొక్క పొజిషన్స్ను క్యాప్చర్ చేస్తుంది.
ఇండియా పీఓకేలో చేస్తున్న దండయాత్ర చూసి చైనా బరిలో దిగుతుంది. మొట్టమొదటిగా చైనాకు బై డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఇండియా ఒక్కటే చెబుతుంది, చూడు నువ్వు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాకు, నీ సిపాక్ ప్రాజెక్ట్కు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం. కేవలం సిపాక్ వల్లే కదా నువ్వు ఈ పాకీగాళ్లకు సపోర్ట్ చేస్తున్నావు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ సిపాక్. పీఓకే మా చేతిలో వస్తే వీ విల్ డూ ట్రేడ్ విత్ యూ. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ అని హామీ ఇవ్వాలి. ఇలా మంచిగా చెబితే చైనా వింటుందా? అస్సలు వినదు. చైనాకు స్ట్రాంగ్గా నువ్వు మా ఇంటర్నల్ మ్యాటర్స్లో దూరితే మేము కూడా నీ ఇంటర్నల్ మ్యాటర్స్ అయిన తైవాన్ మరియు టైబెట్ ఇష్యూలో దూరుతాం, జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు ఇంకా ఎక్కువ నక్క వేషాలు వేస్తాను అంటే ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో నీ ట్రేడ్ను బ్లాక్ చేయడానికి మా నేవీ రెడీగా ఉంది. శాంపుల్గా ఒకటో రెండో చైనీస్ నేవీ షిప్స్ను సముద్రంలో ముంచేస్తే అప్పుడు చైనా పూర్తిగా ఫ్రంట్ ఎండ్ నుండి కాకుండా కొంచెం వెనక్కి తగ్గి బ్యాక్ ఎండ్లో పాక్కు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ సప్లై చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు చైనా వరల్డ్ సూపర్ పవర్ కావాలని కలలు కంటోంది. ఇలాంటి సమయంలో చైనా డైరెక్ట్గా యుద్ధాన్ని కొని తెచ్చుకోదు. ఇక సిపాక్ ప్రాజెక్ట్ అంటారా, ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు చైనా హోల్డ్లో పెట్టింది. దీనికి కారణం ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చైనాది. కానీ ఈ ప్రాజెక్ట్లో పాకిస్తాన్ చేసిన కరప్షన్ అండ్ చైనీస్ ఇంజనీర్స్ మీద జరిగిన దాడుల వల్ల చైనా పాకిస్తాన్ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ నుండి తాలిబాన్ కంట్రోల్లో రావడం వల్ల చైనా డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ పైనుండే మిడిల్ ఈస్ట్లో ట్రేడ్ చేస్తుంది. చైనా డస్ నాట్ రిక్వైర్ పాకిస్తాన్ నౌ. నెక్స్ట్ అమెరికన్, యూరోప్ దేశాలకు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళడానికి యాక్సెస్ కావాల్సి ఉండేది. అందుకనే ఆ దేశాలు పాకిస్తాన్ పైన ఆధారపడి ఉండేవి. ఒకవేళ పీఓకే ఇండియా కంట్రోల్లో వచ్చేస్తే ఆ దేశాలు ఇండియా నుండే డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ పైన నిఘా పెట్టొచ్చు. ఈ విషయం ఎలాగో ఇండియన్ డిప్లొమాట్స్ అమెరికా అండ్ యూరోప్ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేసి పాకిస్తాన్ పైన ఒత్తిడిని తెస్తారు. ఇక మిగిలింది పాకిస్తాన్. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పీఓకేను ఇండియా నుండి కాపాడాలంటే పాక్కు వెపన్స్ అండ్ అమ్యునిషన్స్ అవసరం ఉంటుంది. ఏ దేశంలోనైనా వెపన్స్ స్టాక్స్ ఒక మోతాదుకు మించి ఉండదు. వెపన్స్ కొనాలంటే డబ్బులు కావాలి. పాక్ రంకుముగుడు చైనా ఎంతవరకు ఫ్రీగా వెపన్స్ను సప్లై చేస్తుంది? ఒకవైపు ఇండియన్ ఇంజనీర్స్ ఝేలం రివర్ గేట్స్ను క్లోజ్ చేసి పాకిస్తాన్లో నీటి కొరతను పెంచితే, ఇంకోవైపు ఇండియన్ నేవీ పాకిస్తాన్ యొక్క కరాచీ అండ్ గ్వాదర్ పోర్ట్ను సీజ్ చేయాలి. దీనివల్ల పాకిస్తాన్కు వెళ్లే అన్ని ముడి సరుకులు ఆగిపోతాయి. తాగడానికి లేదా వ్యవసాయం చేయడానికి నీరు లేక, షిప్స్ ఇంపోర్ట్స్ లేకపోవడంతో ఆయిల్ లేక పాక్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడతారు. ఇదే సమయంలో ఇండియా బలోచిస్తాన్లోని విప్లవకారులకు ఫండ్స్ ప్రొవైడ్ చేసి పాక్లో ఇంటర్నల్ ప్రెషర్ను పెంచాలి. అలాగే గిల్గిత్ బల్తిస్తాన్లో కూడా కొంతమంది ప్రజలు పాకిస్తాన్ గవర్నెన్స్ మీద హ్యాపీగా లేరు. ఇండియా వార్ని కూడా యాక్టివేట్ చేసి పాకిస్తాన్లో సివిల్ వార్ను ఫైర్ చేయాలి. దీంతో పాకిస్తాన్కు ఇంటర్నల్లీ, పొలిటికలీ, మిలిటరీలీ అండ్ గ్లోబలీ ప్రెషర్ పెరుగుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న వెంటనే వితిన్ నో టైం పాక్ వెనక్కి తగ్గుతుంది. ఇండియా పీఓకేలోని అన్ని స్ట్రాటజిక్ పొజిషన్స్ను క్యాప్చర్ చేసి పీఓకేను గెలుచుకుంటుంది. పీఓకేను క్యాప్చర్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రూల్ చేయడం ఇంకొక ఎత్తు. దానికి రీజన్ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఫోర్స్ఫుల్లీ ఇండియా పీఓకే ప్రజల్ని పాలించడం చాలా కష్టం. పీఓకేను ఇండియా ఇంటిగ్రేట్ చేయగలదు, కానీ పీఓకేలోని ప్రజల్ని, వారి ఐడియాలజీను, వారి యొక్క ఎథ్నిసిటీను ఇంటిగ్రేట్ చేయడం చాలా కష్టం. టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ టూ లేట్ టు క్యాప్చర్ పీఓకే. బట్ ఓవర్ ద టైమ్ ఇండియాకు పీఓకే వల్ల మిలిటరీ పరంగా, జోగ్రఫికల్ అడ్వాంటేజ్ మరియు వ్యాపార పరంగా చాలా లాభాలు ఉన్నాయి. నేను పైన చెప్పిన స్ట్రాటజీస్లో కొంతవరకు మాత్రమే నా ఓన్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా వరకు ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ అనలైజ్ చేసినవి, బుక్స్ అండ్ ఆర్టికల్స్లో చదివినవే ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేశాను. సైనింగ్ ఆఫ్, జై హింద్.